అందరికీ నమస్కారం. ఈరోజు కర్కాటక రాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చెయ్యకపోతే వెంటనే లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేయండి. ఈ రోజు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వారికి లక్ష్మీదేవి కృపతో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి. వ్యక్తిగత ఆర్థిక నిర్వహణలో మీరు విజయం సాధిస్తారు. బడ్జెట్ వేసుకుని పొదుపు చేయడం వల్ల మీ ఆర్థిక భవిష్యత్తు భద్రంగా ఉంటుంది. చేపట్టిన అన్ని కార్యక్రమాలు విజయవంతంగా పూర్తవుతాయి. మీరు నిర్వహించిన ఈవెంట్లకు మంచి స్పందన లభిస్తుంది. వాతావరణం మీకు అనుకూలంగా ఉంటుంది. పనులను సజావుగా పూర్తి చేస్తారు. మీరు తీసుకున్న సంకల్పాలను విజయవంతంగా పూర్తి చేస్తారు. మీ దృఢ నిశ్చయం మిమ్మల్ని గెలిపిస్తుంది. మీ జీవన శైలిలో సానుకూల మార్పులు చేసుకుంటారు. ఆరోగ్యకరమైన అలవాట్లను అలవరుచుకోవడానికి ప్రయత్నిస్తారు. అధిక పనిభారం వల్ల తీవ్రమైన ఒత్తిడికి గురవుతారు. సమయానికి పనులు పూర్తి చెయ్యలేకపోవడం మీకు ఆందోళన కలిగిస్తుంది. చట్టపరమైన విషయాలలో మీరు జాగ్రత్తగా ఉండాలి. న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా చూసుకోవాలి. మీ మనస్సులో శాంతి నెలకొంటుంది. అన్ని చింతలు తొలగిపోతాయి. సామాజిక సేవకు మీరు చేసిన సేవలకు గుర్తింపు లభిస్తుంది. సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. మీ వృత్తిపరమైన అభివృద్ధికి ఇది చాలా మంచి రోజు. కొత్త అవకాశాలు వస్తాయి. మీ భవిష్యత్తు ప్రణాళికలు విజయవంతమవుతాయి. మీరు కోరుకున్నది సాధిస్తారు. సంగీతం వినడం లేదా సాధన చేయడం ద్వారా మానసిక ప్రశాంతత పొందుతారు. సంగీత కళాకారులకు కొత్త అవకాశాలు లభిస్తాయి. ఒక మంచి పుస్తకాన్ని చదవడం మీకు మానసిక ఉల్లాసాన్నిస్తుంది. పఠనం ద్వారా కొత్త జ్ఞానాన్ని సంపాదిస్తారు. మీ పిల్లల ప్రగతి మీకు సంతోషాన్ని కలిగిస్తుంది. వారు చదువులోనూ ఇతర రంగాలలోనూ రాణిస్తారు. దివ్య చింతనలో మీరు మునిగి తేలుతారు. మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. మీరు సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ సృజనాత్మకతను ప్రదర్శిస్తారు. క్రీడాకారులకు ఈ రోజు విజయాలు వరిస్తాయి. వారు తమ ప్రతిభను కనబరుస్తారు. చేపల వ్యాపారంలో ఉన్నవారు వాతావరణ పరిస్థితుల వల్ల నష్టాలను ఎదుర్కొంటారు. చేపల మార్కెట్లో డిమాండ్ తగ్గిపోవడం వల్ల ఆదాయం తగ్గుతుంది. మార్కెటింగ్ వ్యూహాలు విజయవంతమవుతాయి. మీ ఉత్పత్తులు లేదా సేవలకు మంచి గిరాకీ ఉంటుంది. వ్యాపారం వృద్ధి చెందుతుంది. రియల్ ఎస్టేట్ లావాదేవీలలో ఈ రోజు కొన్ని అడ్డంకులు ఎదురవుతాయి. ఆశించిన లాభాలు రాకపోగా నష్టాలు కూడా రావచ్చు. మంత్ర పఠనం వలన మానసిక శక్తి పెరుగుతుంది. మీ సంకల్ప బలానికి మంత్రం తోడ్పడుతుంది. మీరు ఈ రోజు ఎంతో ప్రేరణ పొందుతారు. కొత్త లక్ష్యాలను నిర్దేశించుకుంటారు. శివాలయాన్ని దర్శించడం ద్వారా మంచి జరుగుతుంది. శివలింగానికి అభిషేకం చెయ్యండి. కార్యాలయంలో మీ పనితీరు ప్రశంసలు అందుకుంటుంది. సహోద్యోగులతో సత్సంబంధాలు కొనసాగుతాయి. మీలోని ప్రతిభను ఈ రోజు మీరు పూర్తిగా వినియోగించుకుంటారు. కొత్త నైపుణ్యాలను నేర్చుకుంటారు. స్వీయ అభివృద్ధికి సంబంధించిన పుస్తకాలు చదువుతారు. మీ లక్ష్యాలను చేరుకోవడానికి కొత్త ప్రణాళిక వేస్తారు. మీ వ్యక్తిత్వం ఇతరులను ఆకట్టుకుంటుంది. మీ నాయకత్వ లక్షణాలు ప్రశంసలు అందుకుంటాయి. అధికారుల నుండి మీకు పూర్తి సహకారం లభిస్తుంది. మీ పనులు సులభంగా పూర్తవుతాయి. ఈ రోజు మీరు చిన్న చిన్న విషయాలలో కూడా ఆనందాన్ని పొందుతారు. మొత్తం మీద సంతోషకరమైన రోజు ఇది. జల వనరుల నిర్వహణలో సమస్యలు తలెత్తుతాయి. నీటి కొరత ఏర్పడవచ్చు. నీటి సంరక్షణ పట్ల తగిన శ్రద్ధ చూపకపోవడం వలన ఇబ్బందులు పడతారు. లైఫ్ కోచింగ్ ద్వారా వ్యక్తిగత మార్గదర్శకత్వం పొందుతారు. జీవన విధానంలో సానుకూల మార్పులు వస్తాయి. మీ మనోభావాలను అదుపు చేసుకోవడం కష్టమవుతుంది. చిన్న విషయాలకే కలత చెందుతారు. వ్యవసాయంలో కొత్త పద్ధతులు ప్రవేశపెడతారు. మంచి దిగుబడులు సాధించి లాభాలు పొందుతారు. బీమా పాలసీల విషయంలో కొన్ని సమస్యలు తలెత్తుతాయి. కొత్త పాలసీ తీసుకోవడానికి సరైన నిర్ణయం తీసుకోలేరు. శుభార్థక్రియలు లేదా గృహ సంబంధిత పూజలు నిర్వహించడంలో ఆటంకాలు ఎదురవుతాయి. పనులు సకాలంలో పూర్తికావు. వ్యాపార లేదా తీర్థయాత్ర పర్యటనలు విజయవంతంగా పూర్తవుతాయి. పర్యటనల ద్వారా కొత్త సామాజిక సంబంధాలు మెరుగుపడతాయి. ఆహారపు అలవాట్ల విషయంలో సరైన నియంత్రణ ఉండదు. అనారోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వలన జీర్ణ సమస్యలు వస్తాయి. కోచింగ్, శిక్షణలో మంచి ఫలితాలు సాధిస్తారు. మీ నైపుణ్యాలు మెరుగుపడతాయి. విద్యుత్ సంబంధిత పనులు సజావుగా పూర్తవుతాయి. కొత్త పరికరాలను కొనుగోలు చేస్తారు.
మీరు చేసే కూర్పు పనులు, డిజైనింగ్కు మంచి గుర్తింపు లభిస్తుంది. మీ సృజనాత్మకత ప్రశంసించబడుతుంది. మీ సామాజిక సంబంధాలు బలపడతాయి. మీరు కొత్త స్నేహితులను సంపాదించుకుంటారు. ఆధ్యాత్మిక చింతనలో మనసు లీనమవుతుంది. మీకు అంతర్గత శాంతి లభిస్తుంది. సమావేశాల ద్వారా మంచి లాభాలు పొందుతారు. ముఖ్యమైన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీ లక్ష్యాలను సాధిస్తారనే నమ్మకం బలపడుతుంది. కళారంగంలో ఉన్నవారు అద్భుతమైన గుర్తింపు పొందుతారు. మీ ప్రతిభకు తగిన గౌరవం లభిస్తుంది. నాట్యం, నృత్య ప్రదర్శనలలో మీరు ఆశించిన ఫలితాలు సాధించలేకపోవచ్చు. సాధనలో ఇబ్బందులు ఎదురవుతాయి. సినిమా రంగంలో ఉన్నవారు తమ ప్రాజెక్టులలో అడ్డంకులు ఎదుర్కొంటారు. వినోదం కోసం చూసే సినిమాలు నిరాశను కలిగిస్తాయి. ఆధ్యాత్మిక యాత్రకు వెళ్లాలనే కోరిక ఈ రోజు నెరవేరుతుంది. ఈ ప్రయాణం మనసుకు గొప్ప అనుభూతిని ఇస్తుంది. ఈ రోజు ఆత్మీయ సంబంధాలు మరింత బలపడతాయి. కుటుంబ సభ్యులు మరియు సన్నిహితుల నుండి అపారమైన ప్రేమను పొందుతారు. వర్క్షాపులలో పాల్గొని కొత్త విషయాలు నేర్చుకుంటారు. మీ నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటారు. ప్రేమ సంబంధాలలో ఆనందముంటుంది. ప్రియమైన వారితో మంచి సమయాన్ని గడుపుతారు. ఇంజనీరింగ్ రంగంలో ఉన్నవారికి మంచి ప్రాజెక్టులు లభిస్తాయి. వారు మంచి విజయం సాధిస్తారు. మీరు క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తారు. ఇది మీ శరీరాన్ని, మనస్సును ఆరోగ్యంగా ఉంచుతుంది. పశుపోషణ ద్వారా మంచి లాభాలు లభిస్తాయి. జంతు ఆరోగ్య సంరక్షణకు తగిన చర్యలు తీసుకుంటారు. ఆర్థికంగా ఈ రోజు మీకు మంచి లాభాలు చేకూరుతాయి. మీ పెట్టుబడులు ఆశించిన దానికంటే ఎక్కువ ప్రతిఫలాన్ని ఇస్తాయి. తగిన సమయంలో వైద్య సేవలు లభించకపోవడం వలన ఇబ్బందులు ఎదురవుతాయి. చికిత్సలో కొంత జాప్యం కలిగే అవకాశం ఉంది. మీ మాటల వలన లేదా చేతల వలన సమాజంలో మీ గౌరవం తగ్గే అవకాశం ఉంది. ఇతరుల విమర్శలకు గురికావడం వలన పరువు నష్టం జరుగుతుంది. చదరంగం వంటి ఆలోచనాత్మక ఆటలలో మీరు విజయం సాధిస్తారు. మీ మానసిక ఏకాగ్రత అద్భుతంగా ఉంటుంది. పర్యావరణ పరిరక్షణకు మీరు కృషి చేస్తారు. ప్రకృతితో సహజీవనం చేయడానికి ప్రయత్నిస్తారు. స్వచ్ఛంద సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. మంచి పనులు చేసి సంతృప్తి పొందుతారు. ఈ రోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 8. ఈ రోజు అదృష్ట రంగు వచ్చేసి గులాబీ రంగు. ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.